Subscribe to our channel and press the bell icon for the latest updates. ఇప్పుడు కొన్ని ప్రముఖమైనటువంటి ఛానల్స్ వాటి గురించి మాడే ముందు మన పార్టీకి సంబంధించి కొంత వ్యక్తులు అసంతృప్తి చెందుతున్నారు. అంటే మేము టికెట్ ఆశించామన్నా టికెట్ రాలేదు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేయలేదు, మమ్మల్ని అక్క అమ్మ చెల్లి అన్న అన్నాడు, ఆయన మమ్మల్ని నట్టేట ముంచేహాడని. ఇప్పుడు నేను దీని గురించి క్లుప్తంగా చెప్తాను, అంటే ఎక్కువ సోచి చెప్పిన అలాగే ఎవరికి ఎక్కదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి నాతో సహా ఎవరిని వచ్చి పనిచేయమని చెప్పలా. నాకు బాధ కలుగుద్ది. ఎందుకు బాధ కలుగుద్ది? అయ్యో పలానా వ్యక్తి టికెట్ ఇచ్చాడు, పలానా వ్యక్తికి ఇచ్చాడు, 10 మంది నన్ను ఫోన్ చేసి నీకు స్టేట్ స్పోక్స్ పర్సన్ ప్యానల్ అని చెప్ప నీకు ఏ రకమైనటువంటి గుర్తింపు ఇవ్వలేదు, అది కూడా ఎలక్షన్ 4 రోజుల ముందు నన్ను రకరకాల మంది దిప్పుతూ ఉంటారు. నేను కొంత బాధపడుతూ ఉంటాను, చెల్లింతూ ఉంటాను. కథ అయిన తర్వాత ఏం ఆలోచించానంటే నిజంగా ఓ మనిషి మనకి టిక్కెట్లు ఇవ్వడానికే పార్టీ పెట్టాడా అనేటువంటిది ప్రథమం అవుతుంది. మనకి ఎమ్మెల్యే ఎంపీ టిక్కెట్లు ఇస్తాననే పార్టీ పెట్టాడా అనేటువంటిది ప్రథమం అవుతుంది. యువతకు పెద్దపేట ఇస్తా అన్నాడు, వేసినాడు ఆయన. మన గేదెల చైతన్య అనేటువంటి పిల్లోడు ఎంవీపీలో ఏదో చిన్న వ్యాపారం చేసుకున్నాడు, అంటే కండక్టర్ పిల్లోడు, వాళ్ళ ఫాదర్ కండక్టర్, అబ్బాయి టికెట్ ఇచ్చిండు. సందీప్ పంచకర్ల అనేటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చిండు. ఆ వ్యక్తి ఉద్దానికి సంబంధించి వీళ్ళిద్దరూ కూడా, అంటే సందీప్ పంచకర్ల కానీ అలాగే గేదెల చైతన్య కానీ ఇద్దరు కూడా కృషి చేస్తారని వింటా ఉన్నాం. ఒకరికి భీమిలి టికెట్, అత్యధికమైనటువంటి ఓట్లుండి భయంకరమైన పవన్ కళ్యాణ్ గారు ఫాలోయింగ్ ఉన్నటువంటి నియోజకవర్గంలో టికెట్ ఇచ్చారు. అలాగే పాతపట్నం భయంకరమైనటువంటి ఫాలోయింగ్, శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ గారికి అశేషమైనటువంటి ప్రజాదరణ ఉన్నటువంటి నియోజకవర్గాల టికెట్లు ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే బెల్లంకొండ సాయిబాబు గారు, ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఒంగోలు ప్రకాశంలో మనం చూస్తూ ఉంటాం. అంటే రియాజ్ గారికి కానీ, మహేందర్ రెడ్డి గారికి కానీ, శంకర్ గౌడ్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా అత్యున్నతమైనటువంటి సముచిత స్థానాలు కల్పించారు. ఇందులో మనకు రాలేదంటే మనం ఏమైనా టైం ఫ్రేమ్ పెట్టుకుని వచ్చామా? అంటే 5 సంవత్సరాలు పనిచేస్తాం, ఎమ్మెల్యే టికెట్ కావాలా, 5 సంవత్సరాలు పనిచేస్తాం, ఎంపీ టికెట్ కావాలా? రాలేదు. బాధ కలుగుద్ది. బాధ అనివార్యం. బాధని అధిగమించడం ఆవశ్యకత. అనివార్య స్థితికి ఆవశ్యకతకి మధ్య ఉండేటువంటి తేడాను మనం గమనించాలి. అనివార్యం. అదే మనం దాన్ని నివారించలేం. ఏది నివారించలేం? బాధను నివారించలేం. వీ కెనాట్ అవాయిడ్ పెయిన్, ప్లెజర్, అండ్ వీ కెనాట్ అవాయిడ్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ని అవాయిడ్ చేయలేం, అంటే నివారించలేం, అనివార్యం. కానీ ఈ పెయిన్స్తో పాటు క్యారీ ఫార్వర్డ్ అయిపోతే మనతో పాటు నమ్ముకున్నటువంటి పార్టీ కార్యకర్తలు, మన వ్యక్తిగత జీవితం ఎన్నో అభాస్పాలు అవుతాయి. కనుక ఆవశ్యకత, ఇంపార్టెంట్, నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి? వాటిని అధిగమించాలా, పార్టీ పట్ల నమ్మకాన్ని పునరుద్ధరించుకోవాలా, మళ్ళీ బీజాలు నాటుకోవాలా, మళ్ళీ మొక్కలకు నీళ్లు పోయాలా. పంట వేసేటువంటి రైతుకు సైతం తానేసినటువంటి విత్తనాలు మొలకెత్తుతాయో లేదో తెలీదు. రిస్క్ ఈజ్ దేర్ ఎవ్రీవేర్. ఆశపడి అబాసు పాలయ్యామనేటువంటి బాధలో కొట్టుమిట్టాడేటువంటి కార్యకర్తలకి ప్రప్రథమంగా నేను చెప్పదలుచుకునేటువంటిది ఏమంటే, రిస్క్ ప్రతి చోట ఉంటుంది. విత్తనాలు జల్లే రైతుకు కూడా మొలకలు వస్తాయో తెలీదు. మొలకలు వచ్చిన ప్రతిదీ కూడా రేపొద్దు తనకు కావాల్సినటువంటి పంట కింద పురుగు బారిన పడకుండా మారుతుందో లేదో తెలీదు. మారిన తర్వాత, పంట వచ్చిన తర్వాత పంట అనుకున్నటువంటి మద్దతు ధరకి అమ్ముడిపోతుందో లేదో తెలియదు. అంటే భూదేవిని నమ్ముకున్నటువంటి రైతు ఎంత ఉరిమి పడతాడో, పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్నటువంటి మనం కూడా అంతే ఓపిక పట్టాల. బాధ అనివార్యం, దాన్ని మనం నివారించలేం. కానీ బాధ నుంచి మనల్ని మళ్ళీ రీక్రియేట్ చేసుకోవడం అవసరం. పలు నియోజకవర్గాల నుంచి నాకు అసంతృప్తులు ఫోన్ చేస్తున్నటువంటి వ్యక్తులందరికీ చెప్పేది ఏంటంటే, లెట్ us కమ్ బ్యాక్. మళ్ళీ 2014 అనుకుందాం, మళ్ళీ పనిచేద్దాం, మళ్ళీ కార్యకర్తగా ఆది నుంచి ఆరంభిద్దాం. ఈసారి ఎవరు ఆపుతారో చూద్దాం. 24 కూడా నిలబడ్డామా, మళ్ళీ పనిచేద్దాం. ఇప్పుడు మన అమ్మని అంత గొడవని కదా అని పక్కింటికి వెళ్ళి మమ్మీ డాడీ అని పిలుస్తావా? మన అన్న తమ్ములతో గొడవైందని పక్కింటి ఉన్న వాళ్ళని వెళ్ళి అన్న తమ్ముడని పిలుస్తావా? పిలవం కదా. సహజంగా రాజకీయ పార్టీ అంటే మన కుటుంబం, మంచి అయినా చెడైనా ఓపిక పడదాం. ఏదో అపోహలు ఉండొచ్చు అధ్యక్షుడికి, ఏదో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదో క్యారీ ఫార్. ఎన్నాళ్ళు మనల్ని పక్కన పడతారు? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు.
లెట్ us bear that పెయిన్. కారణాలు చూపించి పక్క పార్టీకి వెళ్ళిపోవడమే మొగతనం, అక్కడ వచ్చే తాత్కాలికమైన పదవులు తీసుకోవడం మొగతనం అనేది నేను వెళ్తాను. నాకు బాధ వచ్చినప్పుడు నాకు తెలిసిన, నాకైతే సొంతంగా తల్లిదండ్రులు వారు అన్నగారు ఎవరు సహకరించలా, ఏదో ఒక వ్యక్తి నన్ను మెంటర్ కింద ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి మంచి ఆఫీసరు, ఆయన ఫోన్ చేసి చెప్పుకుంటే ఈ మధ్యకాలంలో ఆయన కూడా నాకు నీతి నేర్పాడు. ఏమంటే, నా దగ్గర కూడా నువ్వు నటించాలరా కళ్యాణ్ దిలీప్ అని. నేను నేర్చుకున్నా, ఎవరి దగ్గర మనం బాధ వ్యక్తపరచకూడదు. ఎవరి దగ్గర వ్యక్తపరిచిన దాన్ని వాడేసుకుంటారు. ఇంకో పవన్ కళ్యాణ్ గారి మీద 4 ఏళ్ళు పనిచేసి చివరిలో ఇడి రకంగా మాట్లాడి వాడేసుకుంటారు. అవతల మనకు అవకాశం ఇవ్వాలా మనం, అలాగే కాల్ రికార్డింగ్ ఇవ్వాలా మనం. బాధ ఏదైనా ఉంటే మనలో మనం ఓర్చుకుందాం, మన రోజు కోసం వెయిట్ చేద్దాం. అందుకని ఆశావాహకుల కింద ప్రయత్నించి మేమేదో అభాసపాలైనటువంటి వ్యక్తులందరికీ చెప్పేదల్లా ఇది మన పార్టీ, మళ్ళీ నూతనమైనటువంటి ఉత్తేజంతో మనం స్టార్ట్ చేద్దాం. ఖచ్చితంగా మీ అందరికీ ఎలక్షన్ తర్వాత సముచిత స్థానాల పార్టీలో వచ్చి తీరుతాం. 2, కొణిదెల నాగబాబు గారు. కొణిదెల నాగబాబు గారు అనేటువంటి వ్యక్తి నాకైతే నేరుగా పరిచయం లేదు. ఇప్పుడు ఒకసారి 2 సార్లు ఆయన పిఏ గారు మొబైల్ నుంచి నాతో మాట్లాడి, నా దగ్గర నాగబాబు గారి నెంబర్ కూడా లేదు. నాగబాబు గారు అనేటువంటి వ్యక్తిని ఎప్పుడు పబ్లిక్ మీటింగ్స్ అని ఎక్కడికైనా ఏదో షేర్ చేసుకోవాలి. ఆయన ఇప్పుడు మన రాజమండ్రి వస్తున్నాడు, పక్కన కూర్చొని దగ్గరగా చూశాను ఆయన. నేను అంతకుముందు ఎప్పుడు కూడా ఆయన ఇప్పుడు ఒకసారి ఫోటో దిగిన అన్నపూర్ణ స్టూడియోస్, అంతకుముందు నాకైతే పరిచయం లేదు. ఆ వ్యక్తి గురించి నిన్నటి నుంచి మీడియా ఛానల్స్ కూడా ఏదో ప్రమోట్ చేస్తూ ఉన్నాయి. ఇది కుటుంబ రాజకీయాలు కాదా అని. కాదు. ఎందుకు కాదంటే, 143 సినిమాల్లో నటించి సుమారు 9 సినిమాలు, త్రినేత్రుడు కానించి ఆయన ప్రముఖమైన సినిమాలు 3 మొనగాళ్ళు, ఆరెంజ్, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి గుడుంబ శంకరు, ఇలా ప్రముఖమైనటువంటి 9 సినిమాలు నిర్మించి నిర్మాణం ఏంటి, మోసం ఏంటి, నిజం ఏంటి, వాస్తవ పరిస్థితులు ఏంటి, ఒక సినిమా రంగ వ్యవస్థ నడుస్తుంది అనేటువంటి విషయాల మీద 143 సినిమాల్లో నటించి 9 సినిమాలకి ఆయన ప్రొడ్యూసర్ కింద నిర్మాణాత్మక సారథ్యం వహించినటువంటి వ్యక్తి. ప్రజా జీవితంలో సైతం వందల సందర్భాల్లో మీరు గమనిస్తే జబర్దస్త్ యాక్టర్ మీద దాడి జరిగితే ఈయన బయటకు వచ్చి ప్రతిస్పందించినటువంటి తీవ్ర గలంగా నుంచి ప్రతి అంశాన్ని కూడా మీరు నిశ్చితంగా పరిశీలించండి. ఇవాళ చాలామంది ఏదో నాగబాబు గారు క్లోజ్ అలాంటి పెద్ద వ్యక్తులకి క్లోజ్ అయ్యేటువంటి స్థాయి నాది కాదు. నేను చాలా సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. నాకు ఆ వ్యక్తితో ఒకసారి ఫోటో దిగాను, ఒకసారి రాజమండ్రిలో దగ్గరగా చూశాను, ఒకసారి నాకు ఆయన పిఏ నెంబర్ నుంచి మాట్లాడారు. నాకు అంత మించి పరిచయం పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నాగబాబు గారు కుటుంబంతో నాకైతే లేదు. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళను, నేను ఎప్పుడు దూరం నుంచే వాళ్ళని చూడడానికి ఇష్టపడతా ఉంటాను. అటువంటి వ్యక్తి యొక్క నిస్వార్థమైనటువంటి జీవిత ప్రయాణాన్ని చూడండి. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? తన క్యాడర్ని, తన వాళ్ళని, సామాన్య ప్రజల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. జబర్దస్త్ ఒక యాక్టర్ మీద ఒక స్కిట్ గురించి దాడి జరిగితే నిస్వార్థంగా, నిజాయితీగా ఎంత స్థితికైనా వెళ్తానని నిలబడ్డటువంటి వ్యక్తి. ఒక మా ఎలక్షన్స్ని ప్రభావితం చేసిన అంతకు మునుపు ఈయన కానీ, చిరంజీవి గారు కానీ, ఇలా కుటుంబంలో ఎవరో కూడా హంగు ఆర్భటాలు రీత్యా ప్రచారాన్ని కోరుకోరు. ప్రచారాన్ని కోరుకుంటే ఆవుల్ని, ఎద్దుల్ని తీసుకొచ్చి పాలెత్తాయని చెప్పుకునేటువంటి ప్రక్రియ కానించి ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు చేయించుకోవచ్చో ప్రజారాజ్యం కూడా రకమైన ప్రయత్నం చేసింది. అందుకని నా నోరైతే తెరిపించద్దు, నా నోరైతే దయచేసి తెరిపించద్దు. ఆయన వస్తే ఏం జరుగుద్ది, కుల మతాలకు ఆయన ఎందుకు ఆలోచించాలి, అన్నా క్యాంటీన్లు, అమ్మా క్యాంటీన్లు అంట, టీడీపీ యాడ్లు, ఫ్యాన్ రావాలంటూ వైసీపీ యాడ్లు చూస్తూ ఉన్నాం కదా. అందుకని ఇటువంటి దిక్కుమాల ప్రచారానికి నోచుకోనటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి సేవ కొణిదెల నాగబాబు గారు ప్రజలకు అందించారు. నాకు ఆయన నెంబర్ కూడా లేదు, కనీసం నేను ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్దామంటే. నేను చెప్పేదల్లా ఏంటంటే, దయచేసి కాస్త నీతివంతంగా ఆలోచించండి, న్యూట్రల్గా ఆలోచించండి. ఒక జబర్దస్త్ కామెడీ షో కదా, ఆ వ్యక్తి మీద దాడి జరిగితే నేనెందుకు బయటికి రావాలనుకోవాలి. ఎందుకంటే ఆయన బయటికి రాకపోయినా ఆ షో ఆర్గనైజర్స్ ఆయనకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు షో హోస్ట్ కింద, షో జడ్జి కింద ఆయనకి ఇచ్చేస్తారు. కానీ ఎందుకు వచ్చాడు బయటికి? ఎందుకు వచ్చాడు? నా నమ్ముకున్న తర్వాత నేను అనుకున్న లీగ్లో ఉన్న వ్యక్తికి దాడి జరిగితే నేను రావాలని వచ్చాడు. అటువంటి నేపథ్యం కానించి ఆరెంజ్ సినిమా తీసి తర్వాత ఇంటర్వ్యూల్లో నేను ఇంకా చరణ్ బాబుకి సరైన రెమ్యూనరేషన్ ఇవ్వలేదు అని ఓపెన్గా ఒప్పుకున్నటువంటి వ్యక్తి. అంటే పారదర్శకత, కమిట్మెంట్ లక్షణాలు ఈ రంగంలో ఉండాలని లేదు కదా. ఏ రంగంలో కనబరిచిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ప్రతిబింబించబడుతుందా లేదా? ఆయన ఎంపీ అవుదానికి వెళ్ళగలనా? నిన్న నాకు తెలిసి ఆయన పిఏ గారితో మాడుతుంటే నిన్న సడన్గా పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి సడన్గా రమ్మన్నారండి. ఇదేమి ప్రీ ప్లాన్గా జరగలేదండి అన్న, నువ్వు ఎంపీగా అభ్యర్థిగా బాగుంటుంది, నువ్వు వచ్చి కంటెస్ట్ చేయాలనగానే తమ్ముడు మాట కాదనకూడదని ఆయన వచ్చి కంటెస్ట్ చేశారని. లెట్ us అండర్స్టాండ్ దిస్ రియాలిటీ.
దీన్ని ఏదో చిలవల పొలవలు చేస్తే ఇది కుటుంబ రాజకీయం కాదు. ఇది కుటుంబ రాజకీయం అంటే ఎలాగైనా ఆ వ్యక్తిని రాజకీయాల్లో నిమిడీకృతం చేయాలని సేఫ్ జోన్లో ఆటాడించడానికి ఓ ప్రధాన కార్యదర్శి పదవి నాగబాబు గారికి ఇచ్చారా? పార్టీలో ఒక మీడియా హెడ్ పొజిషన్ నాగబాబు గారికి ఇచ్చారా? పార్టీలో వైస్ ప్రెసిడెంట్ పదవి నాగబాబు గారికి ఇచ్చారా? ప్రజాక్షేత్రంలో నువ్వు పోటీ చెన్నయ్య అంటూ ఫోన్ ఆడదరా, ఆ ఫోన్ మీటో పెట్టా, నాగబాబు గారికి ఇచ్చారా? ఎవలే కదా. ఇవాళ నేను అడిగేదాళ్ళు ఏంటంటే దయచేసి అర్థం చేసుకోవాలి. కార్యకర్తలు కూడా డెలిబరేట్గా ప్రజాక్షేత్రంలో పోటీ చేయమని చెప్పి బయటికి తీసుకొచ్చి గెలుపోయినా ఓటమైనా కూడా మేము శిరోధార్యంగా తీసుకుంటామని చెప్పినటువంటి వ్యక్తిని కూడా ఓడించేద్దామని ఆశాపురంలో అడుగుతున్నా. గెలిపించుకుంటే 7 నియోజకవర్గాలకి కమిటెడ్గా పనిచేయగలిగేటువంటి వ్యక్తి కొణిదెల నాగబాబు గారు. రే ఫోన్ నేలకి బయటికి ఇసిరేస్తాను నేను. మంజు ఇవాళ నేను చెప్పేదల్లా ఏంటంటే మిత్రులు దయచేసి అర్థం చేసుకోవాలి. కొణిదెల నాగబాబు గారిని గెలిపిద్దాం. కొణిదెల నాగబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ భుజస్కంధాల మీద మనం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి గెలిపించుకుని పంపిస్తే వాళ్ళ నిబద్ధతతో 7 నియోజకవర్గాల మీద పూర్తి స్థాయిగా కొణిదెల నాగబాబు గారికి ఉంది. ప్రజారాజ్యం టైంలో ఆయన పర్యటించినటువంటి ప్రాంతాలు కాదు ఇది. ప్రజారాజ్యం టైంలో ఆయన చూడనటువంటి ప్రాంతాలు కాదు ఇది. సుదీర్ఘమైనటువంటి రాజకీయపరమైనటువంటి అవగాహనతో కూడినటువంటి వ్యక్తులు మన భీమవరం పట్టణం నుంచి కానీ నరసాపురం నుంచి కానీ ఒకళ్ళు ఎమ్మెల్యే కింద ఒకళ్ళు పార్లమెంటరీ సభ్యుల కింద కంటెస్ట్ చేస్తున్నారు. కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగేటువంటి దిగ్గజాలు పక్కన అశేషమైనటువంటి జనాల పట్ల అభివృద్ధి పట్ల ఆకాంక్ష కలిగినటువంటి వ్యక్తుల పక్కన నిలబడ్డారు. కాబట్టి అటువంటి వ్యక్తులకి నైతిక మద్దతు కింద మీరు నాగబాబు గారి జీవితాన్ని మొత్తం పరిశీలించండి. ఏ రోజు వీళ్ళు బ్యాంకులను మోసం చేయాలనుకోవాలా, ఏ రోజు వీళ్ళు బ్యాంకులను కొల్లగొట్టాలనుకోవాలా, ఏ రోజు వీళ్ళు ప్రజలకు అన్యాయం చేయాలనుకోవాలా, ప్రజలకి ఆహ్లాదాన్ని పంచుతూనే వచ్చినటువంటి విమర్శల్ని గుండెల నిండా తీసుకున్నటువంటి ఆత్మస్థైర్యం ఆ కుటుంబాన్ని. కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, మగపిల్లలు సైతం అనాచకమైనటువంటి రాజకీయ క్రీడకి బలవుతున్న తట్టుకున్న గుండెలు వాళ్ళవి. అటువంటి వ్యక్తుల్ని బలపరచడం అనేటువంటిది మన యొక్క స్వార్థానికి అతీతంగా నైతిక ధర్మం అవుతుంది. నైతిక ధర్మానికి నిలబడ్డామా ఇవాళ కాకపోతే రేపైనా సరే మనందరం కూడా ఎదుగుతాం, మనుషుల కింద ఎదుగుతాం, సమాజంలో ఎదుగుతాం. ధర్మానికి నిలబడలేదా, వ్యక్తిగతమైనటువంటి స్వార్థ ప్రయోజనాలకి లోబడ్డామా నాశనం అయిపోతాం, సర్వనాశనం అయిపోతాం. ప్రముఖ ఛానల్ ఎన్టీవీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినటువంటి అద్భుతాలు కళాఖండాలు ఉన్నాడు చూస్తాను, పిల్లడు పంపించిన. ఒకవైపే ఎన్క్లైన్ అయ్యారా పవన్ కళ్యాణ్ గారు, 2 పార్టీలు తిట్టట్లేదు. అంటే మామూలుగా తిట్టడం అంటే వీళ్ళ దృష్టిలో రాజకీయం డెఫినేషన్ ఏంటంటే ప్రముఖ ఛానల్స్ దృష్టిలో పొద్దున్న 9 to 12 పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు తిట్టాలా, 1 గంట టు సాయంత్రం 6 పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టాలా, సాయంత్రం 7 to రాత్రి 10 బీజేపీని తిట్టాలా, తెల్లారగట్లు ఏమైనా నిద్రపోకుండా అవకాశం ఉంటే కాంగ్రెస్ని తిట్టాలా. అంటే ఏ రాజకీయ పార్టీ ఎవరి మీద ఎట్టి డిగ్రీలో తీవ్రమైన స్వరం వినిపించాలో ఇలా చెప్పేస్తారు. ఫైబర్ గ్రిడ్ గురించి ఎత్తినటువంటి జనసేన పార్టీ, లోకేష్ బాబు గారు అవినీతి ఆరోపణల గురించి నిరూపించుకోమని ఛాలెంజ్ చేసినటువంటి జనసేన పార్టీ, చంద్రబాబు నాయుడు గారు తమ అనుచరుల యొక్క దాష్టికాలని ఎండగట్టట్లేదని కాల్మనీ గురించి మాట్లాడిన జనసేన పార్టీ, తుళ్లూరు రైతులకు సంబంధించి అక్రమంగా 33,000 ఎకరాలు తీసుకున్న తర్వాత వీళ్ళ 3,800 ఎకరాలు తీసుకోవద్దని ధర్నాకైనా పాల్పడతానని హెచ్చరికలు చేసిన జనసేన పార్టీ, ఒక ఉద్యానం గురించి, ఒక డ్రెడ్జింగ్ కార్పొరేషన్ గురించి ఇలా పలు దఫాలుగా ఒక ఎమ్మెల్యే లేకపోయినా ఒక ఎంపీ లేకపోయినా నిత్యం తూర్పారపడుతున్నటువంటి అధికారిక ప్రతిపక్షంలా కాకపోయినా అనాధికారిక ప్రతిపక్షంలా వ్యవహరించినటువంటి జనసేన పార్టీ ఒంటరిగా వెళ్తుంది అనేటువంటి నినాదం మార్కెట్లోకి వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు, చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించేటువంటి జనాల ఓటు 10 మందిలో 5 జనసేనకి ఓటేస్తారేమో అనేటువంటి అభద్రతా భావంలో జగన్ గారు ఆయన పార్టీ వ్యవహరించిందంటే ఆశ్చర్యం లేదు. కానీ మరి ఎన్టీవీ అనేటువంటి టీవీ కూడా ఇటువంటి దిక్కుమాల ప్రోగ్రాంలు ఏ సాహసం చేస్తుందో కార్యకర్తలుగా మాకైతే అర్థం కావట్లా. మీ దగ్గర ఆధారం ఉంటే నిరూపించండి. ఏ రోజన్నా మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని కలిశారా? ఏ రోజన్నా మా అధ్యక్షుడు నరేంద్ర మోడీ గారిని కలిశారా? కట్టుకథలు అల్లడానికి అనువుగా మా మౌనం ఉంది కదా అని చేతకందనంగా తీసుకుంటే మా అధ్యక్షుడు గర్జన కూడా
అంతే చేతనైన విధంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు ఉంటుంది. ప్రముఖ ఛానల్స్కి సంబంధించి నాడు మా అధ్యక్షుడు నోరెప్పితే 6 నుంచి 8 నెలల పాటు జరిగినటువంటి ఉదంతం ఎన్టీవీ ఛానల్ గుర్తుందనుకుంటున్నాం. పారదర్శకమైనటువంటి ఛానల్ కింద వ్యవహరించండి. మీకు మేము చేదోడు వాదోడుగా ఉంటాం. జనసేన కార్యకర్తలందరం మీ ఛానల్కి సంబంధించి సదభిప్రాయాన్ని ప్రజల్లో తీసుకెళ్తాం. మీ నోటికి వచ్చింది, ఊహకు అందింది, తెలిసింది ప్రతిదీ కూడా దయచేసి కార్యక్రమాల రూపంలో ప్రసారం చేయొద్దని ఎన్టీవీ యాజమాన్యానికి చేతులెత్తి విన్నవించుకుంటూ దయచేసి లేని అభూత కల్పనల్ని ప్రజారాజ్యంలో లిఖించినట్టుగా ఇవాళ మమ్మల్ని తీసుకెళ్లి ఎవరు గాడిలోనో కట్టేలనేటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దని మీడియా మీద ఉన్నటువంటి గౌరవంతో నిస్వార్థంగా జనసేన కార్యకర్తల తరపున మిమ్మల్ని అందరినీ కోరుకోవడం జరుగుతున్నది. మా అధ్యక్షుడిగా టీడీపీతో వెళ్ళాలనుంటే నాడు మేము గొడవ పెట్టుకోకుండా కూడా టీడీపీతోనే ఉంటూ 2019లో పొత్తుల ఈక్వేషన్లో 40-50 సీట్లు తీసుకుందాం. ఒంటరిగా పోరాటం చేయాలనేటువంటి లక్ష్యం ఉంది కాబట్టి సిపిఎం సోదరుల్ని బలంగా ఎంచుకున్నాం. సిపిఎం పార్టీ వామపక్షాలు చెరుకో 25,000 అంటే 50,000 ఓట్లు పైచిలకు తెచ్చుకున్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారి మీద ధీటైనటువంటి రికార్డ్స్ కూడా నిన్నే పబ్లిష్ చేశా. చెరుకో 25,000 తెచ్చుకున్నటువంటి సిపిఎం మిత్రుల్ని అక్కడ వామపక్షాలు ఒకరికొకరు సహాయకేతంగా మా మద్దతు ఇచ్చుకోండి అని చెప్పి కంటెస్ట్ చేయించడం జరిగింది. దయచేసి వక్ర భాష్యాలు, నాలెడ్జ్లెస్ భాష్యాలు దయచేసి ఎవరు కూడా ప్రచారం చేయొద్దు. లోకేష్ గారి మీద పెట్టినటువంటి వామపక్షాల బాణం అంత తేలికైన బాణం అనుకుంటే గో టు 2004-2009 రికార్డ్స్. అందుకే సిపిఎం పార్టీని అంత తేలిగ్గా అయితే మాత్రం తీసి పడేద్దని జనసేన పార్టీ అధ్యక్షుడు వాట్ హీ స్పీక్స్ ఇస్ వాట్ హీ లివ్స్ ఇస్ వాట్ హీ స్పీక్స్. మనందరికీ బాధ కలగచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, బాధ కలిగితే కాసేపు వ్యక్తపరుచుకున్నాం. అమ్మ నాన్నకు బాధ కలదా? మా నాన్న నాకు బండి కొనేవాళ్ళా? మా నాన్న నేను తిట్టుకుంటాం. మా అమ్మ నాకు తిట్టుకుంటాం. మా అక్క, మా అన్న, మా చెల్లి తిట్టుకుని పక్కింటికి వెళ్ళి అన్న అక్క అని అడగం కదా. కోపం రాగానే టీడీపీ కొండు ఒక కప్పేసుకుని ఇవాళ దాకా పవన్ కళ్యాణ్ గారు దేవుడు రాత్రి వారి పదవులు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు రాబోతే దేవైపోతాడా అడుగుతున్నా. అవును అంటే 5 ఏళ్ళు మన ప్రయాణం తప్పైనా ఒప్పుకోవాలి, లేదా మన ఆలోచన విధానం అవకాశవాదాన్ని దాడుతుందని ఒప్పుకోవాలి. కోపం వస్తే తిట్టుకుందాం, కొట్టుకుందాం, మన కుటుంబంలో మనమే ఉందాం. జనసేన పార్టీలో అలకల చెంది 4 రోజులు సైలెంట్ అయిన వాళ్ళైనా నేను హక్కుని చేర్చుకుంటా. కానీ జనసేన పార్టీలో అలకలు చెంది రోడ్డెక్కి లైవ్లు పెట్టిన వాళ్ళు కూడా హక్కులు చేర్చుకుంటా. కానీ జనసేన పార్టీలో అలకలు చెంది పక్క పార్టీ కండువా కప్పుకుంటే మాత్రం మీ కర్మ దినదనమార్యం ప్రవర్ధమాన సంగతి తర్వాత కానీ దిక్కుమాలిన జీవితం అయిపోద్ది. అది మాత్రం గుర్తుపెట్టుకోమని. అలకల సహజం, ఎమోషన్ సహజం. మనందరం రాజకీయ కుటుంబాల నుంచి రాలేదు కదా. దట్ ఎమోషన్స్ విల్ క్యారీ. మనుషులు నిస్సహాయ స్థితి. ఒక్కోసారి ఎవడో వచ్చేదో దాడి చేస్తాడు, మానసికమైన దాడి. అది నిజమే కదా అనుకుని మనం రోడ్డు ఎక్కుతాం. అలా రోడ్డు ఎక్కడానికి కూడా 20 రోజులు ఆపేసేయండి. బాధ కలిగిందా? ఇంట్లో ఓర్మిగా ఉండండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు సముచిత న్యాయం నిజంగా మీరు జనసేన కోసం చేసుంటే చేయించకపోతే ఈ మిషన్ సగం చేయించుకుంటా. అసలు అవతల ఎవడున్నాడు, ఎవరు రికమెండ్, ఇన్ని కుర్చీలకి ఆన్సర్లు నాకు తెలియదు. మీరు నిజంగా పనిచేస్తారన్న భావన ఆధారికంగా నాకు కలిగితే ఎలక్షన్ తర్వాత మీకు సముచిత న్యాయం చేయించి తీరతా. ఎంతమంది పరిధిలో అంతమంది చేయిద్దాం. 1000 మంది చేద్దాం. 1000 మంది ఎలా చేద్దాం? 1000 మంది, 2000 మంది, అంతమంది పనిచేస్తే అంతమందికి అన్యాయం జరిగిపోద్దాం. పార్టీలో 5, 10 మందో, 15 మంది, 20 మందో ఎవరైతే నిజంగా పనిచేసి రకరకాల ఈక్వేషన్స్లో టికెట్లు రాలేదు, పదవులు రాలేదు అనుకున్నారో మీ అందరికీ పార్టీలో సముచిత న్యాయం, మంచి పదవులు, మీ జిల్లా, మీ నియోజకవర్గం వారీగా పదవులు వచ్చేటువంటి దానిగా అధ్యక్షుల వారితో అపాయింట్మెంట్ తీసుకుని మరి మీ లిస్ట్ తీసుకెళ్లి మాట్లాడేటువంటి బాధ్యత నాది. అందుకని ఎక్కువ ఆలోచించేసి ఎక్కువ టీడీపీ పిలిచేస్తుంది, వైసీపీ పిలిచేస్తుంది, టీడీపీ ఛానల్ పిలిచేస్తుంది, ఏముండదు. మిమ్మల్ని కూర్చోబెట్టో 10 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తారు. అని తిట్టగానే అది అలా 10 సార్లు వేసుకుంటే తెల్లారి పొద్దు నుంచి మీ ఫోన్లో ఏనా కూడా ఎత్త గుర్తుపెట్టుకోండి. టీడీపీ వైసీపీలోకి అలిగి వెళ్ళిపోయిన జన సైనికులారా, మీ బతుకు కుక్క బతికి అయిపోద్ది గుర్తుపెట్టుకోండి. ఈది కుక్క బతికి అయిపోద్ది. మంచి కుక్క అయితే ఎవడో పెంచుకుంటాడు, ఈది కుక్క బతికి అయిపోద్ది. అది మాత్రం గుర్తుపెట్టు ఉండమంటారు. మరి జై జనసేన, జై హింద్. కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి. కాసేపు ఏదో అని నడుచుకోవాలి. మళ్ళీ మన పార్టీలో మనం వెళ్ళి పనిచేసుకోవాలి. అది మాత్రం మర్చిపోకండి. ఓకేనా? మనం కొంపలో అంటే మన ఇంట్లో అనుసరించేటువంటి విధానాలే మన అనుకున్న పార్టీలో అనుసరించాలి. ఇది ఎవ్వడు సొత్తు కాదు. అధ్యక్షుల వారికి అన్నీ తెలుసు. ఎవడన్నా మిమ్మల్ని ఆపాడా? సమర్థతను ఎవడ ఆపలేడా? ఏనా వచ్చాయి ఇది ఓ పూట ఆపుతారు, సంవత్సరం ఆపుతారు, ఓ టర్మ్ ఆపుతారు. అంతకుమించి సమర్థుడిని ఎవడో ఆపలేడు. ఇది మాత్రం గుర్తుపెట్టు. సరేనా?
నాగబాబు గారికి అన్ని రకాల అర్హత ఉందో లేదో ఒకసారి పరిశీలించండి. ఆయన జబర్దస్త్లో నే కాకుండా ప్రజా జీవితంలో ఆయన చేసినటువంటి న్యాయపరమైనటువంటి పోరాటాన్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రజారాజ్యం త్రయంలో కులమతాలకు అతీతంగా నాగబాబు గారు ఎంతో మందిని కలుపుకెళ్ళినటువంటి ఆయన గత రాజకీయ నేపథ్యం దృష్టిలో పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు 1 డే నోటీస్లో మీకు ఇత్త టికెట్ మీరు చేస్తాను, నేనేది చేయను బాబా. 1 డే నోటీస్లో ఎంపీకి కట్టిస్తే నేనేది చేయను. నాగబాబు గారికి సాహసం ఉంది. ప్రజా పోరాటంలో తీర్పు ఏమవుద్దో తెలియనటువంటి తీర్మానానికి లోబడిపోవడం అంటే అది మాత్రం గుండెకి దమ్ము కావాలా. ఆయన ఒక్కరోజు నోటీస్లో, నాగారు పిఏ గారు చెప్పారు, ఒక్కరోజు నోటీస్లో ఆయన వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి కండువా కప్పుకుని మన కోసం ఆయన పోరాడుతున్నాడు. 7 నియోజకవర్గాల్లో బలంగా పర్యటిద్దాం, నాగబాబు గారిని బలపరుచుకుందాం. ఒకళ్ళ పార్లమెంట్కి పోవాలా, ఒకళ్ళ అసెంబ్లీకి పోవాలా. ఓకేనా? ఇదే మన యొక్క మంచి తీర్మానం. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో నామినేషన్ ఎత్తారని తెలిసింది. ఒక కార్యకర్త కింద నేను వస్తున్నా, ఎక్కడో దూరంగా మీ అందరూ కనబడబోయిన నేను ఏదో దూరంగా నుంచుంటా. అందరం కలిసి గట్టుగా మనం అయితే దాన్ని బలపరుచుకుందాం. ఓకేనా? జై జనసేన, జై హింద్. Subscribe to our channel and press the bell icon for the latest updates.